సమ్మర్ హాలిడేస్‌లో ఖాళీగా ఉండి ఏం చేస్తామని చెప్పి పనిలో జాయిన్ అయ్యా. అప్పట్లో రూ. 130 నాకు కూలి ఇచ్చేవారు. మన పని ఏంటంటే హెల్పర్. అన్నీ అందియ్యాలి, ఖాళీగా కూర్చోవాలి. వాడికేదైనా పిలిచినప్పుడు ఎళ్ళాలి, అందియ్యాలి. అంతే మన పని. ఫస్ట్‌లో గ్రిల్స్ క్లీన్ చేయించేవాళ్ళు. సిమెంట్ గ్రిల్స్ అని. తర్వాత ఈ పాలిష్ డోర్స్, విండోస్ అన్ని క్లీన్ చేయమని ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత లప్పం పెట్టడం నేర్చుకున్నాం, పుట్టి పెట్టడం నేర్చుకున్నాం. కానీ ఇదంతా నేర్చుకోవడానికి ఒక 2 ఇయర్స్ పట్టింది. ఎందుకంటే హెల్పర్ అనేవాడికి ఎప్పుడు పని నేర్పించేవాళ్ళు కాదు. వాడిని ఎప్పుడు హెల్పర్‌గానే చూడాలి. అలానే చూడాలి. ఎందుకంటే వాడెక్కడ పని నేర్చుకుంటే వాడికి మనతో ఎక్కడ కాంపిటీషన్ వస్తదని ఫీల్ అయ్యేవారు. ఇంటర్నెట్ వల్ల సాఫ్ట్‌వేర్ భూమే కాదు, మాలాంటి వాళ్ళకి కూడా భూమొచ్చేసింది. మేము పని నేర్చుకున్నాం, చూసాం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం ప్రొడక్ట్స్ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయా, ఆన్‌లైన్‌లో ఏం డిజైన్స్ ఉన్నాయా, టూల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు చాలా ఈజీ అయింది వర్క్ కూడా. ఈ పాలిష్ డోర్ గండి మెషిన్‌లో చేసాం. ఈ డబుల్ డోర్ కాన్సెప్ట్ ఏంటి అని మా బిల్డర్‌కి అడిగితే, వైకుంఠ ద్వారాలు అంటార్రా, సింగిల్ డోర్ ఉంటే ప్లేస్ కంజెస్టెడ్ కాదు. సో 2 ద్వారాలుంటే వైకుంఠ ద్వారాలు అని అంటారు. ప్లేస్ కూడా కలిసొస్తుంది అని చెప్పాడు. పాలిష్ చేయడం, కలర్ మ్యాచింగ్ చేయడం చాలా సింపుల్. కానీ ఒక మెయిన్ డోర్‌ని ఫినిషింగ్ వచ్చే వరకు 4, 5 సార్లు పేపర్ కొట్టడం కష్టం. ఇలా 4, 5 సార్లు పేపర్ కొట్టి ఫైనల్‌గా ఈ డోర్ అవుట్‌లుక్ మొత్తం మార్చాం. కస్టమర్ హ్యాపీ, మనం హ్యాపీ, మా బిల్డర్ పోలిరెడ్డి అన్న కూడా హ్యాపీ.